అందరికీ నమస్కారం. ఒక సామెత ఉంది, ఎంట గెలిచి రచ్చ గెలవమన్నారు. జగన్ రెడ్డి ఈరోజు కుటుంబీకులకు సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపినటువంటి నేరస్తులనే నువ్వు అరెస్ట్ చేయలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజల్లో దోషిగా నిలబడ్డాడు. ఊకిల్డ్ బాబాయ్ అని ప్రజలందరూ అడుగుతున్నారు. నువ్వు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. కారణం ఏమిటంటే కడప ఎంపీకి అడ్డమొస్తున్నాడని చెప్పి ఏదైతే అవినాష్ రెడ్డి స్వయంగా ఇందులో ఉన్నాడని అప్రూవ్డ్గా మారినటువంటి దస్తగిరి సిబిఐ ముందు ఏమి జరిగింది పోసగుట్టినట్టు చెప్పినటువంటి నేపథ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. ఎంత దారుణం అంటే, నా తండ్రి హత్య చేసినటువంటి హంతకులను తెలపాలి అని తన కూతురు డాక్టర్ సునీతమ్మ న్యాయస్థానం మెట్లు ఎక్కి అలిసిపోయిన ఆ బిడ్డని పట్టుకుని వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా ఆమె మీద వ్యక్తిగత దాడి చేస్తారు. వాళ్ళకు ఆస్తి గొడవలు ఉన్నాయంటారు. జగన్ రెడ్డి నీ సొంత చెల్లెలు షర్మిల గారు చెప్పారు, ఇది ఆస్తి తగాదా కాదు, మా చిన్నాన్న ఆస్తులన్నీ కూడా సునీతమ్మ గారి పేరున ఏనాడో రాశారు, ఇది కక్షగట్టి చేసినటువంటి పని అని షర్మిల గారు చెప్పారు. సునీతమ్మ సూటిగా ప్రశ్నించింది జగన్ రెడ్డిని, అన్నయ్య గొడ్డలతో నరికారని చెప్తున్నావు కదా, ఆ గొడ్డలతో నరికిన సంగతి నీకు ఎలాగో తెలుసో చెప్పు అని అడుగుతా ఉంది. అత్యంత దారుణంగా హత్యగావించబడినటువంటి వివేకానంద రెడ్డి గారి ఇంటికి ముందు ఎవరు వెళ్ళారు? వెళ్ళినటువంటి వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి ఉన్నాడా లేదా? వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడా లేదా? వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడా లేదా? వీళ్ళు బాత్రూంలో పడున్నటువంటి వివేకానంద రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చి రక్తాన్ని కడిగి కుట్లేసి అది గుండె నొప్పిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి ఈ సమాజానికి. అది ఎంత నేరమో తెలుసా మీకు? ఆ తర్వాత సాక్షిలో స్క్రోలింగ్ వస్తుంది, వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడు అని. తర్వాత పోలీసులు వచ్చి ఇది గుండెపోటు కాదు, ఇది హత్య అని వారు పోస్టుమార్టంకు పంపించినటువంటి నేపథ్యం. ఆ రోజు జగన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఉట్టాబుట్టిన కడపకు వచ్చి అసలు ఎలా జరిగింది, దీంట్లో పాత్రధారులు ఎవరు అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు వివేకానంద రెడ్డి మృతదేహం దగ్గరికి వెళ్ళి అక్కడ నీ నటన అద్భుతం, మా చిన్నాన్నని అత్యంత దారుణంగా నరికారు, గొడ్డలతో మెడ మీద నరికారు, పొట్ట మీద నరికారు, నడుం మీద నరికారు, ఖచ్చితంగా దోషులను తేల్చాలంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పిన పెద్ద మనిషి అప్పుడు సిట్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు విచారణ చేపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు చేసి ఇది పాలకపక్షమే చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా,
నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత బాబాయ్, నువ్వు మాట వస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పే పదే పదే జగన్ రెడ్డి, మీ నాన్నకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. అన్నయ్య గీస్తే దాటనటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి విజయంలో కీలకమైన భూమిక పోషించింది వివేకానంద రెడ్డి గారు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరింది వివేకానంద రెడ్డి గారు. అటువంటి నీ బాబాయిని, మీ కుటుంబం కోసం ప్రాణం ఇచ్చేటువంటి మీ బాబాయ్ ప్రాణాలు తీస్తే, ఆ ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులను కాపాడేటువంటి ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. నీ సొంత కుటుంబానికే నువ్వు న్యాయం చేయలేనోడివి, నీ సొంత కుటుంబమే నిన్ను మెచ్చుకునేటువంటి పరిస్థితులు లేనోడివి, ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత నీకు ఒక్క నిమిషం ఉందా అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు ఎదురుదాడులు చేయటం కాదు, షర్మిల గారి మీద, సునీత గారి మీద, వివేకానంద రెడ్డి హత్య ఏ రకంగా జరిగింది చెప్పే వాళ్ళ మీద ఈరోజు దస్తగిరి అప్రూవల్గా మారి 40 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు అని చెబుతూ ఉంటే, ఆ 40 కోట్లు ఎవరికి ఇచ్చారు? అవినాష్ రెడ్డి ఇవాళ 40 కోట్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నాడా లేదా అని పక్కన పెడితే, అవినాష్ రెడ్డికి 40 కోట్ల రూపాయలు ఆయన ద్వారా ఇప్పించేటువంటిది ఎవరు చేశారు? ఈ ప్రశ్నలు వేధిస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పింది నువ్వే, సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పింది నువ్వే, కోర్టులో నుంచి దాన్ని విత్డ్రా చేసుకున్నది నువ్వే, సిట్ అధికారులు మార్చింది నువ్వే. ఈ రోజున వివేకానంద రెడ్డి గారిని చంపేటువంటి వాళ్ళు ముందు తర్వాత ఎవరింట్లో ఉన్నారు? చంపిన తర్వాత చంపిన వ్యక్తులతో అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ కూడా సిబిఐ బయటపెట్టినటువంటి నేపథ్యం. అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ పదే పదే చెప్పినా, నీ తమ్ముణ్ణి కాపాడుకోవటం కోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావు, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావు? ఢిల్లీ వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాలకు ఏనాడు కాదు, ప్రత్యేక హోదా కాదు, విభజన హామీలకు కాదు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు కాదు. జగన్ రెడ్డి మీద ఉన్న కేసులు అవినాష్ రెడ్డిని కాపాడుకునేటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని నువ్వు తాకట్టు పెట్టినట్టు మాట వాస్తవం కాదా అని మేము సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అవినాష్ రెడ్డిని మీరు గుర్తుపెట్టుకోండి, ఒక తప్పును సమర్థించుకోవాలి అంటే వాళ్ళ 100 తప్పులు చేసే పరిస్థితికి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ కడప జిల్లాలో వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత దానిని ఉపయోగించుకోవాలని నువ్వు పడినటువంటి తపన ఆనాడు ప్రజానీకం చూశారు. చివరికి కోర్టులో పిటిషన్ వేస్తాడు, ఆ హత్య గురించి ఎవరు మాట్లాడొద్దు అని పిటిషన్ వేయటం మాట వాస్తవం కాదా? ఇవాళ సునీతమ్మ సిబిఐ ఎంక్వైరీకి మరి ఆమె ప్రయత్నించి సిబిఐ ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డిని అరెస్టు చేయటానికి వస్తే నీ పోలీసులు అడ్డుకున్న మాట వాస్తవం కాదా? ఈ రకంగా పాలన చేస్తూ ఈరోజు నువ్వు మరి ఏదైతే నిన్ను అడిగేటువంటి ప్రశ్నలకు ఇవాళ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్ రెడ్డి ఉన్నాడు. మేము ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం, సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తులను కాపాడేటువంటి ప్రయత్నంలో, దోషులను కాపాడేటువంటి ప్రయత్నంలో ఇవాళ కుటుంబానికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ జగన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నీ బాబాయ్ హత్య గురించి మాట్లాడవు, బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నా కూడా నువ్వు ఒక్క మాట మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు మాట్లాడలేకపోవచ్చు, ఇవాళ సామాన్య ప్రజానీకం మాట్లాడుతూ ఉంది. బాబాయిని హత్య చేయించినటువంటి వాళ్ళను కాపాడే పనిలో జగన్ రెడ్డి ఉన్నాడు అని
ఈ రోజులు ప్రజలు సామాన్య ప్రజానీకం చర్చించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. ఇవాళ మీరు ఎవరిని తిడితే వాళ్లకు పదవులు ఇస్తానని ప్రోత్సహించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలకు ఒక్కటే అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రం బాగుండాలి. ఈ రాష్ట్రం నేరమయమైపోయింది. ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇటువంటి ఫ్యాక్షన్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తికి పొరపాటున ఒక్క ఓటేసిన ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మేము పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుకైనా నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తులను కాపాడేటువంటి ప్రయత్నం ఇకనైనా విరమించుకో. రేపు 2 నెలల్లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇవన్నీ కలిపి ఈరోజు ప్రజలందరూ కూడా నువ్వు అభ్యర్థులను మార్చే పనిలో ఉంటే ప్రజలు నిన్ను మార్చే పనిలో ఉన్నారని గ్రహించి ఇకనైనా న్యాయం పట్ల న్యాయ పక్షపాతిగా నువ్వు ఉండగలిగితే నువ్వు ఉండు. ఇవాళ ప్రజలు నువ్వు న్యాయపక్షాన ఉండవు. ఇవాళ ప్రజలకు న్యాయం చేసే పరిస్థితులు లేవు. రాష్ట్ర అభివృద్ధిలో నీ పాత్ర ఏమీ ఉండదు. నువ్వు ఎంతవరకు నీ ప్రయోజనాల కోసం, నీ ఖజానా నింపుకోవటం కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర సంపద ఒక్క జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తాడేపల్లి ప్యాలెస్కు తప్ప ఏ పేదవాడికి అందటం లేదనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలు నీకు త్వరలో తగిన గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. ఓకే, ఇటీవల జగన్ గారు అన్నిటికీ సిద్ధం అంటున్నాడు. అంటే దేంట్లో సిద్ధం? నువ్వు బంధువులను హత్య చేయడానికి సిద్ధం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి సిద్ధం, తల్లిని చెల్లిని దూరం పెట్టడానికి సిద్ధం, మద్యం నిషేధాన్ని 1000 కోట్లు ముందమ్మడానికి సిద్ధం, గ్రామ పంచాయతీ యొక్క నిధులు దొంగిలించడానికి సిద్ధం, ఉద్యోగస్తులు దాచుకున్న నిధులు దారిని మళ్లించడానికి సిద్ధం, గంజాయి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి సిద్ధం, ఆంధ్రాలో రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానాన్ని తీసుకురావడానికి సిద్ధం. నువ్వు ఈవేళ ప్రతిపక్ష పార్టీలను అణిచివేయడానికి నువ్వు సిద్ధం. ఈ రకంగా సిద్ధమని జనసేన టీడీపీని విడగొట్టడానికి సిద్ధమవుతున్నావు. బీసీలను అనగదొక్కడానికి సిద్ధమవుతున్నావు. సొంత చెల్లిని తల్లిని విమర్శించడానికి కూడా నువ్వు సిద్ధం. హత్య చేసిన పార్టీ నాయకులు కాపాడుకోవడానికి నువ్వు సిద్ధం. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికి నువ్వు సిద్ధం. లక్షల కోట్లు సంపాదించడానికి సిద్ధం. నీ సిద్ధాలని భరించలేక ప్రజలు ఇవాళ నిన్నింటికి పంపడానికి ఎన్నికలో సిద్ధమవుతున్నారు. జగన్ గారు, అది ముందు గ్రహించండి. నువ్వు సిద్ధం కాదు, నిన్నింటికి పంపడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని జగన్ గారికి హెచ్చరిస్తున్నాం.